అమ్మా ధర్మం చేయండి అమ్మా, 2 నెలలు దాకా రాను. 2 నెలలు రావా? ఎక్కడికి వెళ్తావేంటి? అంటే ఎండాకాలం కదమ్మా, ఊటికి పోతాడా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ అరే నేను చెప్పేది ఒకసారి నమ్ము సుబ్బలక్ష్మి. నువ్వు, నీ మాటలు, నీ జుట్టు, నీ వాలకం, ఎవరైనా ఎందుకు నమ్ముతారా నిన్ను? సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నావు. మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. మీరు పుట్టింటికి వెళ్తారు చూసావా, అదే చాలా పెద్ద పండుగ. ప్లీజ్, మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏదైనా వాడి చావని చూడలేక చేస్తున్నాం. പേരെന്താ? എന്റെ പേര് റോസ്. റോസ്. റോസ് നല്ല പേര്. എനിക്ക് റോസാപ്പൂ ഭയങ്കര ഇഷ്ടമാണ്. എവിടെ കണ്ടാലും ഞാൻ പറിച്ചെടുക്കും. പക്ഷെ അങ്ങനെ ഇപ്പൊ ഈ റോസപ്പൂ പറിക്കാൻ പറ്റത്തില്ല. അതെന്താ? ഇതിനെ ഒരു തോട്ടക്കാരൻ. నమస్తే, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నా క్లారిటీ. ఎక్కడికి వెళ్ళినా బలుబు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే. எதுக்கு சைட் அடிக்கிற? சைட்டா அப்படினா? சைட்னா லுக் விடுறது, ரூட் விடுறது, நூல் விடுறது, ரைட் குடுக்கிறது, கல்ல போடுறது. பா பசங்களை விட பயங்கரமா இருக்கே. நீ ஒரு அழகான ஆல்பம் நினைச்சேன், ஆனா பெரிய டிக்ஷனரி தான். ఏంటి నువ్వు కొట్టేది? ఆళ్లే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో, ఇలా ఫైటింగ్ లో గట్ర ఏం ఉండవు, ఇలా కొట్టానంటే పడుంటారంతే. అరే అప్పుడే చేంజా? చదవకపోతే డుక్కినే. హే డాన్స్ చాలా బాగా చేసావు, ఆసమ్. దాన్ని నమ్మొద్దే, నేను చెప్తున్నాను. హనీ, నువ్వు బాయ్ ఫ్రెండ్ కి ముద్దులు పెడుతున్నావా? నేనా చదువుకుంటున్నా. బాబాకి నేను ఎట్లా ఉంటాం ఇష్టం లేదక్క. లోకం మనలో గిలిగా, సరే కానీ మీ అక్క విషయం పక్కన పెట్టు. యూనో నా గురించి నువ్వేమనుకుంటున్నావు? వాట్ డు యు థింక్? కాయక అరే చెప్పరా అదే. అమ్మో, ఎగ్జామ్ చెట్టెక్కుతుంది. నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు. నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు. కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు. అదే బాసగా, అదే ఆశగా, అదే బాసగా, అదే ఆశగా, ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను. అదే నీవు, అదే నేను, అదే గీత. హలో బంగారం, ఏం తిన్నావు? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? ఏంటండి రోజు ఫోన్ చేసి ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అన్ని ఇంత పళ్ళు వేసుకుని ఈ నవగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళారండి? గుడికి వెళ్దామని చెప్పాను కదా. దివాళీ కదే, నీకు గిఫ్ట్ తెద్దామని వెళ్ళాను. గిఫ్టా? ఏంటది? రాకెట్. రాకెట్టా? నాకెందుకు? ఎప్పుడు చూడు స్పేస్ కావాలి స్పేస్ కావాలి అంటావు కదా, దీన్ని పట్టుకొని నువ్వు కూడా పైకి వెళ్ళిపో, దరిద్రం వదిలిపోద్ది. உனக்கு பசங்க கிட்ட பிடிச்ச விஷயம் என்ன? போய் சொல்றது. எதையும் ரகசியமா செய்யறதா நினைச்சிட்டு செஞ்சுட்டு மாட்டிக்கிட்டு முழிப்பாங்க பாரு, அதான் பசங்களுக்கு ரகசியத்தை மறைக்க தெரியவே தெரியாது. అదా మెన్స్ నేచర్. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా
నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తింగర పుచ్చారు కానేమి తెంగర బుచ్చి అంటే బాబు